హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కీమా అనమాట. పావు కేజీ ఇది. ఇందులోకి వంకాయలు వేసి చేస్తాను. గుత్తి వంకాయ చిన్నవి, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. అలాగే ఆనియన్స్ ఒక్కటి సరిపోతుందండి. ఇది 2 కర్రీస్కి అనమాట. పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నా. గిన్నె పెట్టుకున్నాను. ఆయిల్ పోసుకోవాలి. ఒక 4 స్పూన్ల దాకా పోస్తుంటాను. ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ హీట్ ఎక్కుతుందని ముందుగా ఉల్లిపాయలు వేసుకోవాలి. కట్ చేసిన ఉల్లిపాయలు, ఇవి కొంచెం వేగనివ్వాలి. ఆనియన్స్ వేగిందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సరిపోతుంది. స్మూత్ మీద కొంచెం వేసానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేగనిచ్చుకోవాలి. పసుపు 1/2 స్పూన్ దాకా వేసానండి. పసుపు ఇప్పుడు కీమా వేసేసుకోవాలి ఇందులోకి. నేను ఇది పెట్టేస్తున్నాను. ఆ స్పూన్ పెట్టకూడదండి, ఇది నాన్ స్టిక్ కదా, పోతుంది. ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చుకోవాలి. సాల్ట్ వేద్దాం. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. స్పూన్ మీద కొంచెం వేసానండి. సాలిపోతే మళ్ళీ వేస్తాను. ఒక 5 మినిట్స్ కుక్ అవనివ్వాలి. ఇది బాగా కుక్ అవనివ్వాలి. ఇంకా 2 మినిట్స్ అయితే వాటర్ అంతా పీల్చేస్తుంది. ఈ లోపు మనం వంకాయ కట్ చేసేసుకొని ఉప్పు వాటర్లో వేసుకుంటే సరిపోతుందండి. వంకాయ కట్ చేస్తాను ఇప్పుడు. వంకాయలు ఇలా కట్ చేసుకోనండి, పుచ్చుందా లేదా అని చూసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసి ఉప్పు వాటర్లో వేస్తా. ఆయిల్ తేలుతుంది కదండి. ఇప్పుడు మనం ఒక టమాటా ప్యూరీ, ఒక టమాటా అనమాట, ఇది ప్యూరీ చేసుకున్నాను. ఇది వేసేసుకోవాలి. ఇప్పుడు వంకాయలు వేసేసుకోవాలి ఇందులోకి. వంకాయలన్నీ ఉప్పు నీళ్ళు వేసి మళ్ళీ వాటర్ పారపోసి మళ్ళీ మంచినీళ్ళు పోసి పెట్టానండి. ఇవన్నీ వేసేసుకోవాలి ఇందులోకి. వంకాయలు ఊరికనే కుక్ అయిపోతుంది. ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. చిల్లీ పౌడర్ వేసుకోవాలి. కుక్ అవుతుంది కదండి, చిల్లీ పౌడర్ వేయాలి ఇప్పుడు. చాలండి, స్పూన్ మీద కొంచెం వేసాను. చాలా ఘాటుగా ఉంటుంది కారం.
ఈ ఎండల్లో వంట చేయాలంటే వంటగదిలోకి రావాలంటేనే భయం వేసేస్తుంది. చేసే వాళ్ళకి తెలుస్తుందండి, చెప్పే వాళ్ళకి కాదు. గరం మసాలా, చెక్క, లవంగాలు, యాలకుల పొడి 1 స్పూను, అలాగే ధనియాలు, జీలకర్ర ఏపి పట్టిన పౌడరు 1 టేబుల్ స్పూను, చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ వచ్చి. ఈ కీమాలోకి కాకరకాయ కూడా వేసి చేస్తారు, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం పెరుగుని బీట్ చేసి పెట్టానండి, ఇది కూడా వేసేసుకోవాలి. కొంచెం అదే కప్పులోకి వాటర్ కలిపి పోస్తున్నాను, మ్యాక్సిమం సరిపోతుంది ఇది. రైస్లోకి, బటర్ నాన్స్, పుల్కాల్లోకి చాలా బాగుంటుంది, చపాతీలోకి, కర్రీ అన్నిట్లోకి బాగుంటుంది. ఒక 5 మినిట్స్ కుక్ అవనివ్వాలి. కర్రీ కుక్ ఎలా అవుతుందో చూసుకుందాము. వంకాయ చూసారా ఎలా కుక్ అయిపోయిందో. ఇప్పుడు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, సన్న పచ్చిమిర్చి వేసాను కదండి, 1-2 మినిట్స్ మగ్గనిచ్చేసాను. చూసారా వంకాయ కూడా చాలా బాగా కుక్ అయిపోయింది, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ వచ్చి. సాల్ట్ సాలిపోతే కొంచెం వేసుకున్నాం, మనం చూసి వేసుకోవటమే సాల్ట్. ఒక 2 మినిట్స్ మగ్గనిసి స్టవ్ ఆఫ్ వేసుకోవటమే. ఇంకా చాలండి, కుక్ అయిపోయింది. ఇందులోకి గల్లబోటి అంటారు కదా, ఆ ముక్కలు కూడా వేసామన్నమాట. ఇంకా ఆపేస్తున్నాను, టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను, అందరు ట్రై చేసి చూద్దరు. కర్రీ అయిపోయింది కదండి, టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. వేడి రైస్, కాలిపోతుంది. చాలా టేస్టీగా ఉందండి. అది ఉప్పు, కారం, మసాలాలన్నీ పర్ఫెక్ట్గా సరిపోయింది, చాలా టేస్టీగా ఉంది. అలాగే నా వీడియోస్ అన్నీ చూసి లైక్ కొట్టి, షేర్ చేసి, సబ్స్క్రైబర్ చేయండి. అలాగే థ్యాంక్ యూ అండి.